అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మండల పరిధిలో వెంకట్రామ భారత్ గ్యాస్ ఏజెన్సీలో అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వినియోగదారులను ఇబ్బందులు గురి చేస్తూ మార్చి నెలలో వాళ్ళ పేర్ల మీదే డైరెక్ట్ గ్యాస్ బుక్ చేసినట్టు చూపిస్తున్న యాజమాన్యం ఎట్లా ఏ విధంగా జరుగుతుంది? ఇంత స్కామ్ జరుగుతున్నా పౌర సరఫరా అధికారులు కళ్ళుండి కబోదులుగా వ్యవహరిస్తున్నారా? లేదు అనుకుంటే ఎన్ని లక్షలు ముడుపులు తీసుకుని ఇట్లా వదిలేస్తున్నారు? ఏంటి పరిస్థితి? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ప్రజల్ని ప్రభుత్వాలు వారధిగా పనిచేస్తాయి, ప్రజల కోసం పనిచేస్తాయి అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఇంత జరుగుతున్నా మేనమేషాలు లెక్క పెట్టడానికి కారణం ఏమిటి? అసలు ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నారు? వినియోగదారులు రోడ్డెక్కి ఈరోజు లబోదిబో అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనక కారణాలు ఏంటి? ఇవన్నీ ఎంత అవినీతి అక్రమాలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ భారత్ గ్యాస్ ఏజెన్సీ చేస్తున్నటువంటి అరాచకాల్ని ఎందుకు అధికారులు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడైనా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది 1000 కళ్ళతో చూస్తున్న మాడుగుల నియోజకవర్గంలో మండల పరిధిలో ఉన్న ప్రజలు. 20 రోజులు అయింది బుక్ చేసి. గ్యాస్ ఎలా ఉంది, ఏం చేస్తాం? అడగ కష్టం, మూడు కష్టం ఇవ్వాలి కదా. సోడారం గ్యాస్ ఇంటికి వస్తుంది, మామూలుగా రాయగల గ్యాస్ ఇంటికి వస్తుంది. ఇది ఎందుకు రాదు? కంప్లైంట్ ఇవ్వడానికి మరి అనవసరంగా ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల 20 మంది నీకన్నా ముందు ఎడిస్తుంటారు. మనిషి